పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 ఎన్నికల ముందు టీడీపీకి గట్టి షాక్ తగిలింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా తిరువూరు సభలో జరిగిన ఘటనలో తనదే తప్పని పార్టీ పెద్దలు తేల్చడంతో కేశినేని నాని ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. విజయవాడ ఎంపీగా కేశినేని నాని 2014-2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ సునామీని సైతం తట్టుకుని మరీ ఆయన విజయం సాధించారు. తన పరిధిలోని ఎమ్మెల్యేలందరూ ఓడిపోయినప్పటికీ కూడా ఆయన మాత్రం ఎంపీగా విజయం సాధించడం విశేషం. అయితే గత కొంతకాలంగా కేశినేని చంద్రబాబు నాయకత్వం మీద బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అటు చంద్రబాబు సైతం కూడా కేశినేని నానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చింది లేదు. అప్పట్నుంచి కేశినేని నానికి చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్నిని రంగంలోకి దించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం చేయడంతో కేశినేని నాని టీడీపీలో సైలెంట్ అయ్యారు. ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా తిరువురులో కేశినేని నానికి చెందిన ఫ్లెక్సీలను చించివేయడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి లాభం లేకుండా పోయింది. ఈ విషయంలో నాని వర్గానిదే తప్పని తేల్చడంతో పాటు కేశినేని నానికి ఈసారి ఎన్నికల్లో సీటు లేదని చంద్రబాబు తేల్చేశారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. దీంతో నాని టీడీపీ నుంచి బయటికి రావాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు నాని రాజకీయ అడుగులు ఎటువైపు అనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ చేస్తానని, లేకుంటే స్వతంత్రంగా పోటీలో ఉంటానని గతంలోనే నాని స్పష్టం చేశారు. దీంతో కేశినేని నానికి ఇది అవమానంగా ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. కేశినేని నాని అనుచరులు వైసీపీలోకి వెళ్లాలని ఆయనకు సూచిస్తున్నారు. ఆయనకు గతంలోనే వైసీపీలో చేరేందుకు ఆఫర్ వచ్చింది. ఆయన్ను వైసీపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. కేశినేని నాని వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కేశినేని నాని భవిష్యత్తు అడుగులు ఎటు వేస్తారా అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.